బావుందిరా, చాలా బావుంది. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని రెండో పెళ్లి చేసుకుంది? మన ఇంట వంట లేని దరిద్రాన్ని మళ్ళీ ఇంటికి వెంట పెట్టుకుని వచ్చావా? అమ్మమ్మా, దివ్య ఏ పరిస్థితుల్లో ఇంటి నుంచి వెళ్ళిపోయిందో నీకు తెలుసు. దివ్య విషాదాన్ని దాటుకుని ఎన్నో కష్టాలు పడి మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడితే దరిద్రం అంటావేంటి? అది కాదు. నువ్వు చెప్పింది నిజమేరా. దివ్య రెండో పెళ్లి చేసుకొని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా శశి, దివ్యకు హారతి ఇద్దు గాని లోపలికి పదమ్మా. నువ్వు కూడా రా చంద్రిక, పదా. అది మళ్ళీ రాదు అన్నారు. రెండో పెళ్లి చేసుకుని మరీ వచ్చింది. దానికి నేను హారతి ఇవ్వాలా? కోపడమాకమ్మా, ఇలాంటప్పుడే కాస్త ఓర్పుగా ఉండాలి. ఏంటండి ఓర్పు? ఆ దివ్యని ఇంటికి రాకూడదనుకుంటే తాను దూర సందు లేదు మెడకో డోలు అన్నట్టు ఆ అనాథ వేదవ అంజిగాడిని కూడా వెంట పెట్టుకునొచ్చింది. అందరినీ తేరగా మేపడానికి ఇదేమైనా ధర్మసత్రమా? అవును తాతయ్య, ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి ఎలా రానిస్తాను? దాని పాదమే మంచిది కాదు. దానివల్ల మా అన్నయ్య చనిపోయాడు. అది ఇంట్లో ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు. నువ్వు చెప్పిందంతా నిజమేనమ్మా, కానీ ఇదంతా అభితో చెప్పలేంగా. వాడికి దివ్య అంటే ప్రాణం. దివ్యని ఇంట్లోకి రానివద్దంటే వాడు కూడా దివ్యతో పాటు వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వే కదా నష్టపోతావో. అందుకని దివ్యను ఆ అనాథ వేదవని ఇంట్లోనే ఉండనిద్దామా? తాత్కాలికంగా ఇంట్లోకి పిలుద్దాం. ఇప్పుడు అభికి చెడవ్వకుండా నెమ్మదిగా దివ్యను పొమ్మనకుండా పొగబెడదాం. తనంతట తానే వెళ్లిపోయేలా చేద్దాం. మనం వద్దంటే అభి తిడతాడు గాని దివ్య తనంతట తాను వెళ్లిపోతానంటే మనల్నేమంటాడు? తను వెళ్ళిపోతుందంటావా తాతయ్య? ఇంకొకరిని పెళ్లి చేసుకున్న ఆడపిల్ల పుట్టింట్లో ఎన్నాలని ఉంటుందమ్మా? అందరూ మాలా ఇల్లరికం ఉంటారా ఏంటి? మేమేదో మంచోళ్ళం కాబట్టి ఇక్కడ ఉన్నాము. వాళ్ళు వెళ్లిపోతూ ఆస్తిలో వాటాలడిగితే? ఒక్క రూపాయి కూడా ఈ ఇంట్లోంచి దివ్య తీసుకుని పోకుండా ఖాళీ చేతులతో పంపించేద్దాం, సరేనా? శశి, ఇంకెంతసేపు? త్వరగా రా. పదమ్మా, అభి పిలుస్తున్నాడు. ఆలస్యమైతే అరుస్తాడు. లోపలికి రండి. పుడికాలు లోపల పెట్టరండి. పదండి మంగా. ఇంకా ఎంత దూరం బాబు? ఒక 5 నిమిషాలు చేరుకుంటామమ్మా. దగ్గరికి వచ్చేసాం. నా కొడుకు నీ కోడల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉందండి. పదే పదే అడుగుతున్నానని ఏం అనుకోవద్దు. అర్థమైందమ్మా. అవును బాబు, ఇంతకీ వాళ్ళ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? మా హర్షకి ఏమైనా అయిందా? హర్ష గారికి కాదమ్మా, మంగమ్మకు చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది. నా కోడలికి ఆరోగ్య సమస్య? మీ కోడలి పేరు దివ్యమ్మ. మంగమ్మ అంటే దివ్యమ్మ కూతురు. కూతురా? అంటే వాళ్ళ పెళ్ళెప్పుడైంది? పెళ్లి ఈ రోజే రాములవారి గుళ్ళో సీతారాముల కళ్యాణంతో పాటు అయ్యిందమ్మా. పెళ్లి ఈ రోజైతే మరి ఆ పాప? ఆ పాప దివ్యమ్మ కూతురు. ఆవిడ మొదటి భర్త చాణక్యసారికి పుట్టిన కూతురు. 7 సంవత్సరాల క్రితం చాణక్యసారు దురదృష్టవశాత్తు చనిపోయారు. అవన్నీ తెలిసి కూడా హర్ష సార్ పెద్ద మనసుతో దివ్యమ్మని పెళ్లి చేసుకున్నారు.
భగవంతుడా, ఏంటిది? ఒక విధవరాలు ఒక పిల్లకు తల్లైన ఆవిడ్ని పెద్దబాబు పెళ్లి చేసుకున్నారంటే చిన్నమ్మ సారు ఏమంటారో ఏమోనమ్మా. అసలు ఒప్పుకోరేమో. అవునే, కానీ ఎలాగైనా ఈ చిక్కుముడిని దాటాలి. ఏం చేస్తారమ్మా? ఎలా ఒప్పిస్తారు? అదే ఆలోచించాలి. ఏంటమ్మా, ఏదైనా సమస్య? పెద్ద సమస్య సార్. ఆ, అదేం లేదు బాబు. నా హర్షకి అన్నీ నా పోలికలే వచ్చాయి. ఒక అభాగ్యురాల్ని మంచి మనసుతో పెళ్లి చేసుకున్నా గొప్ప మనిషి నా కొడుకు. వాణ్ణి కన్నందుకు గర్వపడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. నాకు కూడానమ్మా. మా దివ్యమ్మకు ముందే పెళ్ళైంది, పాపుంది, భర్త చనిపోయారు. ఈ విషయం తెలిస్తే మీరెలా తీసుకుంటారో అని కంగారు పడ్డాను. మీరు కూడా హర్ష సార్లాగే కాదు, మీ వల్లే హర్ష సార్కి అంత మంచి మనసొచ్చింది. మీలాంటి మంచి మనిషికి మా దివ్యమ్మ కోడలైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ ఆనందం, సంతోషం నా కోడలికి ఆ ఇంట్లో ఉంటుందో ఉండదో. నా కోడల్ని ఎన్ని ఇబ్బందులు పెడతారో. మా దివ్యమ్మ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారమ్మా. అంత ఆస్తుండి కూడా, అడిగితే ప్రాణాలైనా ఇచ్చే అన్నయ్య ఉండి కూడా ఒక అనాథలా, అనామకురాల్లా బతికారు. ఇన్నాళ్లకు మా దివ్యమ్మ కష్టాలు తీరబోతున్నాయి. తన కష్టాలు తీరుతాయో లేక మళ్ళీ మొదలవుతాయో. భగవంతుడా, ఏం పరీక్ష పెట్టావయ్యా? ఈ గండం గడిచేదెలా? పిల్ల తల్లిని కోడలిగా ఒప్పించేదెలా? మా నాన్నగారు సూర్యదేవర జయసూర్య గారు. మరి మీ అమ్మగారు? ఇదిగో అలివేలు మంగ తయారు. మా అమ్మ అచ్చం దివ్యలాగా ఉంటుంది. అవునా? మా వదిన్ని చూస్తే మా అత్తయ్య గారిని చూసినట్టే ఉంటుంది అన్నయ్య గారు. పద వదిన, దేవుడి దగ్గర దీపం పెడదు గాని. పదండి.
తాతయ్య మమ్మల్ని ఆశీర్వాదం తీసుకోండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావు బాబు. లేదంటే భర్త చనిపోయి ఒక పిల్ల కూడా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే మాటలా? ఎంతో పెద్ద మనసు ఉండాలి. అమ్మమ్మ, ఆ టాపిక్ తేవద్దనా? ఆయన నా కోసం నన్ను పెళ్లి చేసుకోలేదమ్మమ్మ, మంగ కోసం చేసుకున్నారు. నిజంగానే మంచి మనిషి. నేను అనాథనండి, నాకంటూ ఎవరూ లేరు. అందుకే బావగారు, ఇంకెప్పుడు అనాథని అనకండి. మీకు మేమంతా ఉన్నాం. ఈ సూర్యదేవర కుటుంబమే మీ వెనకుంది. థ్యాంక్స్ బావగారు. ఏమండి, ఇప్పుడు మీ మగవాళ్ళు కాస్త పక్కకు దయచేస్తే మా ఆడవాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏం మాట్లాడుకోవాలి మీరు? ఫస్ట్ నైట్ కి ఏర్పాట్లు చేద్దాం. అప్పుడేనా? ఈ రోజే కదా పెళ్లి చేసుకున్నారు. పైగా వాళ్ళు పెళ్లి చేసుకుంది తమ కోసం కాదు, మంగ కోసం. ఎవరి కోసమైనా పెళ్ళైతే చేసుకున్నారు కదా, మిగతా విషయాలు కూడా జరిగితే ఆనందంగా ఉంటుంది. కానీ దివ్య ఏమంటుందో ఏమో. తనతో మాట్లాడి ఒప్పించడానికి మిమ్మల్ని పక్కకు వెళ్ళమన్నా. సరే, తనని బలవంత పెట్టద్దు. తన ఇష్టం ఎలా ఉంటే అలాగే చేద్దాం. తాతయ్య, బావగారు, ఇలా రండి. మంగా, కమ్. ఏంటొదినా, నాతో ఏం మాట్లాడాలి? నన్ను వదినా అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తన అన్నయ్యని పొట్టన పెట్టుకుని ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంటికొచ్చావమ్మా? ఒక అనాథను పెళ్లి చేసుకుని ఆస్తిలో వాటాడగడానికి వచ్చావా? జన్మలో మళ్ళీ ఇంటి గడప తొక్కను అన్నావు, ఎప్పటికీ మీ అన్నయ్యకి దూరంగా ఉంటాను అన్నావు. మాట తప్పి మళ్ళీ వచ్చావు. నువ్వు అసలు మనిషివేనా? నా అంతటా నేను రాలేదొదినా, అన్నయ్యే బలవంతంగా తీసుకొచ్చాడు. వాడు తీసుకొస్తే తగుదునమ్మా అంటూ వచ్చేడువేనా? సిగ్గులేదా? ఏం బతికే నీది? పుట్టగానే తల్లిని తండ్రిని పొట్టన పెట్టుకున్నావు. పెళ్లి చేసుకుని కట్టుకున్న వాణ్ణి కాటికి పంపించావు. నీకు పుట్టినందుకు ఆ పసిపిల్ల చావు బతుకులతో పోరాడుతోంది. ఇంకెంతమందిని బలి తీసుకుంటావు? ఇంకా ఏం చేయాలని ఇంటికొచ్చావు? నాకు మనశ్శాంతి లేకుండా చేయాలనా? నా భర్త పిల్లలతో నేను సంతోషంగా ఉండకుండా చేద్దామని వచ్చావా? ఏం కావాలి నీకు? ఆస్తి కోసమే వచ్చిందమ్మా. పిల్లని బ్రతికించుకోవడానికి డబ్బులు కావాలి కదా. పెళ్లి కూడా చేసుకుంది, ఖర్చులుంటాయి కదా. ఎంత కావాలో చెప్తే మొహన విసిరి కొడతాను. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. నిన్ను చూస్తే నా అన్నయ్య గుర్తొస్తున్నాడు నాకు. నీ వల్ల తను చనిపోయాడు, అదే పదే పదే గుర్తొస్తుంది నాకు. నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు ఇలా శశిని కాల్చుకు తింటున్నావు? నీ వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు. మనిషి జన్మెత్తి సాటి మనుషుల్ని చంపుకు తినడం తప్ప ఏం సాధించావే? నిన్ను కన్నందుకు మీ అమ్మా నాన్న స్వర్గంలో కూడా నరకం అనుభవిస్తూ ఉంటారు. ఆపమ్మా, చాలా ఆపు. మీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇంటికి రావాలి అని ఎప్పుడు అనుకోలేదు. మాకు ఈ ఆస్తిపై, మనుషులపై ఆశ పాశం ఏమీ లేదు. నా దురదృష్టం కొద్దీ ఇలా జరుగుతుంది. నేనెవరిని కష్టపెట్టదలుచుకోలేదు, ఎవరికి భారం అవ్వదలుచుకోలేదు. నా జీవితం ఏదో నేనే బతకాలి అనుకున్నాను. మా మంగ ఆరోగ్యం గురించి అనుకోకుండా నేను ఈ ఊరు రావాల్సి వచ్చింది.
పాపకి క్యూర్ అయ్యాక తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. అప్పటి వరకు అన్నయ్య కంట పడకుండా ఈ ఇంటికి మళ్ళీ రాకూడదు అనుకున్నాను. దేవుడు అంజిగారి రూపంలో నా కష్టాలను తీర్చడానికి ఒక అండనిచ్చాడు అనుకున్నాను. కానీ అన్నయ్య నాకు ఎదురు పడతాడు అని, నేను ఇంటికి రావాల్సి వస్తుంది అని అనుకోలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నాకు ఏ ఆస్తి వద్దు. నా కూతురు తన కోసం నన్ను పెళ్లి చేసుకున్న అంజుగారి స్నేహం అంతే చాలు నాకు. అయితే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతావా? అది నా చేతుల్లో లేదు. నేను వెళ్ళిపోతే అన్నయ్య చచ్చిపోతాను అంటున్నాడు. అన్నయ్యను ఒప్పించండి, వెళ్ళిపోతాను. ఆయన ఒప్పుకోడనే కదా నీకింత ధైర్యం? నిన్నెలా సాగనంపాలో నాకు బాగా తెలుసు. నిన్ను చూసినప్పుడే అనుకున్నానమ్మా, నీకు నాకు ఏదో రక్త సంబంధం ఉందని. అనుకున్నట్టే నువ్వు నిజంగానే నా మేనకోడలు అయ్యావు. అప్పట్లో నువ్వు దివ్య కూడా అంతే కదరా అభి. నాన్నని తెలియకుండానే జైకి దగ్గరయ్యారు, ఈ ఇంటికి వచ్చారు. మరి మాకు ఎవరు లేరని మమ్మీ ఎందుకు చెప్పింది మావయ్య? మీ అమ్మ ఆత్మాభిమానం అలాంటిదమ్మా. ఎవరికైనా హెల్ప్ చేస్తుంది కానీ తను ఎవరి హెల్ప్ తీసుకోదు. ఇల్లరెకపల్లుడు గారు ఎక్కడికెళ్ళారో? ఫోన్ వస్తే వెళ్ళానండి. ఏమైంది బావగారు, ఎందుకు డల్గా ఉన్నారు? ఏదైనా బ్యాడ్ న్యూసా? అదేం లేదు బావగారు, గుడ్ న్యూసే. మంగా, వెళ్ళి మమ్మీని పిలుచుకురా. వెళ్ళు. ఏంటో రాబి, దివ్యకు నీకు జరిగినట్టే మంగకు జరిగింది. నాలాగే ఈ అబ్బాయి ఇల్లరిక పల్లుడు అవుతున్నాడు. ఈ ఇంట్లో జరిగినవే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి. తాతయ్య, ప్రతిసారి ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నావు? వేరేదైనా మాట్లాడు. ఏరే విషయాలు ఏమున్నాయి రాబి? ఈ అబ్బాయి మన స్కూల్లో పనిచేయడము, అనుకోకుండా మన దివ్య కూడా పేరు మార్చుకొని అదే స్కూల్లో పనిచేయడము, ఇద్దరు ప్రేమలో పడటము, హఠాత్తుగా పెళ్లి చేసుకోవడం, అంత గమ్మత్తుగా ఉంది. వాళ్ళేం ప్రేమించుకుని పెళ్లి చేసుకోలేదు తాతయ్య, మంగ కోసం చేసుకున్నారు. మంగ కోసం చేసుకున్నాడు, ఆస్తి కోసం చేసుకున్నాడు, మనకెట్టా తెలుస్తుంది? ఏంటండి? నేను బెంగళూరులో ఒక జాబ్కి అప్లై చేశానని చెప్పాను కదండి. అవును, చెప్పారు. ఆ కంపెనీ నుంచి కాల్ వచ్చింది, వెంటనే వచ్చి జాయిన్ అవ్వమన్నారు. మనం బయలుదేరాలి. చాలా థ్యాంక్స్ అండి, ఈ ఇంట్లో నా పరిస్థితి అర్థం చేసుకున్నందుకు. అలాగేనండి, బయలుదేరదాం. ఎక్కడికి వెళ్తారమ్మా? బెంగళూరు కన్నయ్య. ఆయనకి అక్కడ మంచి జాబ్ వచ్చిందంట. మీరు జాబ్ చేయడం ఏంటి బావగారు? మనకే బోల్డ్ అంత ఆస్తుంది. లేదు బావగారు, చిన్నప్పటి నుంచి నా కాళ్ళ మీద నేను నిలబడటం నాకు అలవాటు. నేను తినే తిండి, కట్టుకునే బట్టలు, ఉండే ఇల్లు అంతా నా సొంత సంపాదనతోనే ఉండాలనుకుంటాను. అంతగా అయితే మన స్కూల్లో చూసుకోండి. అలా వద్దన్నయ్య, పెళ్లికి ముందే ఆయన నాకు ఈ విషయం చెప్పారు. అప్పుడు నేను సరే అన్నాను. ఇప్పుడు నువ్వు కాదంటే బాగోదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావమ్మా? నిన్ను చూసిన ఆనందం కూడా లేకుండా చేస్తావా? బావగారు, తను మాకు దూరమై 7 ఏళ్ళు అయింది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే కలిసాం. దయచేసి మీరు మా కళ్ళ ముందే ఉండండి, దూరంగా వెళ్ళిపోకండి. క్షమించండి బావగారు, ఉండాలని నాకు కూడా ఉంది, కానీ నా మనసేంటో తనకు తెలుసు. అందుకు విరుద్ధంగా నేను ఉండలేను.
ఆయన్ని ఇబ్బంది పెట్టకన్నయ్య. నా పరిస్థితి అర్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకున్నారు. మనం కూడా ఆయన్ని అర్థం చేసుకోవాలి కదా. కేవలం జాబ్ కోసమే మీరు దూరం అవుతావంటే ఎలా అమ్మా?